వాళ్ళని ఎట్లా చూడాలంటే అయ్యో పాపం, అయ్యో పాపం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అట్లా చెప్పాలా, యేసుని నమ్ముకొని రా, పాపం పోతుంది, అప్పుడు నరకాన్ని తప్పించుకుంటామని ఆ మైండ్తో మనము. వీరబాబు అర్థమవుతుందా? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు. మీకు అవన్నీ చెప్పకూడదు, వినొద్దు. మీరు లేడీస్, లోకం భయంకరంగా ఉంది, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేదు. అయితే ఇప్పుడు మనము ఉన్నాము, కొద్దిమంది ఉన్నాం. మనం ఏం చేయాలంటే దారి చూపించాలి. ఏం చూపించాలా? యేసయ్య అందరు చెప్పండి, ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను ఆయన దొరుకునంత వరకు వెతకడా. ఎప్పుడు ఎట్లా దొరికాడంట? దొరికినంత వరకు. అందరు చెప్పండి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, ఏమనుకోకండి. అన్న శాంతి కుమార్, ఊరికే దొరికినావు నువ్వు? ఎన్నెన్ని తిప్పలు పడ్డావు, ఎన్నెన్ని ఏడాడ పడిపోయినావు, నువ్వు దొరికేదాకా యేసుప్రభు నిన్ను పట్టుకున్నాడు. నిన్నయ్యా ఊరికే దొరికినావయ్యా స్వామి? చూస్తే ఇప్పుడు మంచి బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు, మంచిగా స్మార్ట్గా ఉన్నాడు అన్న. ఊరికే దొరికినావా? ఒట్టి మాటకి దొరికినావా నువ్వయ్యా?